హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శరన్నవరాత్రులలో 5వ రోజు అమ్మవారిని స్కందమాతగా పూజిస్తాము. కార్తికేయుని మరో పేరు స్కంద నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. 4 చేతులతో ఉండే ఈ స్కందమాత సింహవాహనంపై ఉంటారు. చేతిలో కమలము, జలకలశము, గంట ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా స్కందుడు అంటే కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటారు. తెల్లగా ఉంటారు స్కందమాతాదేవి. ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. స్కందమాతను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైన జ్ఞానం ప్రసాదిస్తుంది అమ్మ అని పురాణాల ప్రకారం చెప్తారు. తనను పూజించే భక్తుల కోరికలన్నింటినీ తీర్చే అమ్మవారు ఈమె. నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహపర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసము. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరము, మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవి పురాణం చెప్తుంది. ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఆమె ఒడిలో ఉన్న కుమారుడు స్కందుడు కూడా భక్తుని చేత పూజింపబడతాడు. అందుచేత ఆ ఇద్దరి ఆశీస్సులు భక్తునికి వస్తాయి అని భక్తుల నమ్మకము. ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తుంటారట. స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివరిలో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి. ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా. స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివపార్వతుల వివాహ అనంతరం ఎన్నో మన్వంతరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలి అనే దురుద్దేశ్యంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా ఆ పిండాన్ని అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తన పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరు అని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని, ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నింటినీ మండిస్తూ ఉండమని శాపమిచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని, రెల్లు పద అంటే శరవణాలులో ఉన్నాడు కాబట్టి శరవణుడు అని పేర్లు వచ్చాయి ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివపార్వతుల బిడ్డ అయిన తన వల్ల తప్ప మరణం లేదు అనే విషయం తెలుసుకుని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు నిశంభులతో యుద్ధ సమయంలో 5వ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది. మనకిక్కడ అమ్మవారు ఆధ్యాత్మికంగా ఏం బోధిస్తున్నారు అంటే, చేతిలో కమలంతో ఉన్నారు అంటే కమలం ఎప్పుడు బురదలో ఉన్నా కూడా శుభ్రంగా పవిత్రంగా వికసిస్తుంది. అలాగే మనకు కూడా జీవితంలో ఎలాంటి కష్టాలు, కఠిన పరిస్థితులు ఉన్నా మనం శుద్ధత, పవిత్రతను కాపాడుకోవాలి. అలాగే ఈ కమలము ధ్యానము, జ్ఞానము, ఆత్మ వికాసముకు కూడా ప్రతీక. భక్తులు కూడా కమలంలా లోకంలో ఉండి లోక మలినాల నుంచి దూరంగా దైవానికి అంకితం కావాలి. ఇంకా కలశం ఎప్పుడు పవిత్ర జలము, జీవశక్తితో నిండి ఉంటుంది. అలాగే మనం కూడా మనలో ఉన్న ఆలోచనలను శుభ్రం చేసి మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కలశం ఎప్పుడూ నిండుగా ఉండడం మన జీవితంలో కూడా సమృద్ధి, దైవకృప ఎల్లప్పుడూ ఉండాలి అని సూచిస్తుంది. గంటం రోగితే ఒక ఓంకార ధ్వని లాంటిది ఉత్పత్తి అవుతుంది. మనం ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు శబ్దాన్ని ఆపి మనసు ఒకే దైవ చైతన్యంతో కేంద్రీకరించమని చెప్తుంది. గంట శబ్దం వల్ల చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇందువల్ల మనకి ఈ 3 చిహ్నాలు శుద్ధతతో జీవించడము, పవిత్రమైన శక్తిని నిలుపుకోవడము, దైవంతో అంటే మన లోపల ఉన్న ఆత్మతో ఎప్పుడు కనెక్ట్ అవుతూ ఉండాలి అని మనకి ఆధ్యాత్మికంగా అమ్మ బోధిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.